నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ రంగంలో 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏవికే గ్రూప్ చైర్మన్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఏవికే గ్రూప్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్ సార్. రీసెంట్గానే మీరు ఏవికే గ్రూప్ని లాంచ్ చేయడం జరిగింది. చాలా బుకింగ్స్ కూడా అయిపోయాయి, ప్లాట్స్. అసలు ఫస్ట్ ఈ ఏవికే గ్రూప్ అనేది స్టార్ట్ చేయడానికి మీకు ఎటువంటి రీజన్స్ కనిపించాయి సార్? అలాగే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మేడం, యాక్చువల్గా నేను ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా హైదరాబాద్ని, నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో నేను ఎంత రీసెర్చ్ చేశాను అని అంటే అది మాటల్లో చెప్పలేను. కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లను చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, ఒక ఇన్వెస్టర్కు ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తిగా, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని విలువలతో కూడిన వ్యాపారాన్ని చేయాలి, అధిక లాభాలను ఆశించకుండా విలువలతో కూడిన వ్యాపారాన్ని చేయాలి. ఒక ఇన్వెస్టరు నమ్మి రూపాయి కూడబెట్టుకొని ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి పిల్లల భవిష్యత్తు కోసమో తన కోసమో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్కి మనం ఒక భరోసా కల్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, నాకున్నటువంటి డెకెట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్లో ఒక మంచి ప్రొడక్ట్ అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఏవికే గ్రూప్ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది మేడం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒక ల్యాండ్ని మనం పర్చేస్ చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మేడం, యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నదంతా ఏంటి అంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మనం చాలా న్యూస్లలో కూడా చాలా చూసుంటాము. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఒక ఇన్వెస్టరు కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు, కానీ ఒక ప్లాట్ కొనుక్కునేటప్పుడు మినిమం రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత కష్టపడి ఒక 30 లక్షలు సంపాదించుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక 30 లక్షల రూపాయలు తన ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, నేను ఒక ఇన్వెస్టర్కి ఏం చెప్తాను అని అంటే, ఒక 30 మినిట్స్ మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్లాట్ కోసం ఆ టైంని వెచ్చించమని నేను అడుగుతాను. ఎందుకు అని అంటే, ఈరోజు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా, సారీ టు సేవ్డ్ అంటే అవతల వాళ్ళు తక్కువని కాదు, మనది ఎక్కువని కాదు, ఏ ఇన్వెస్టర్కైనా మామూలుగా ఒక కార్ పెట్టేసి తీసుకెళ్ళి చూపించేసి ప్లాట్ బుకింగ్ చేసేసుకుని తెచ్చి డ్రాప్ చేస్తుంటారు. నేనేమంటాను అని అంటే, 3,000 రూపాయల గురించి ఆలోచించకుండా మన పాకెట్లో నుంచి ఒక 3,000 పెట్టుకొని మన సొంత కారులో డీజిల్ కొట్టించుకొని ఆ 30 కిలోమీటర్లో ఆ 40 కిలోమీటర్లో మన ఫ్యామిలీతో కలిసి సొంతంగా వెళ్ళి ఆ ప్రాంతం గురించి రీసెర్చ్ చేసుకొని, మనం వెళ్ళినటువంటి డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాము, ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, సరౌండింగ్లో ఎలాంటి వెంచర్లు ఉన్నాయి, ఏ ప్రైజెస్లో ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్లో ఉన్నాయి, అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది 50% రీసెర్చ్ అక్కడే అయిపోతుంది. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకొక 1 డే ఆలోచించుకుంటే 100% రీసెర్చ్ కంప్లీట్ అయిపోద్ది. అలాగ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏ ఇన్వెస్టరు కూడా ఇబ్బంది పడటానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, ఎవరో ఏదో చెప్పింది వినేసి, మా ఇంటి వెనక ఆయన చెప్పారు, మా ఇంటి పైన ఆయన చెప్పారు, నా ఫ్రెండ్ చెప్పాడు, మా ఊరు వరంగల్ కాబట్టి నేను వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేస్తా, మాది విజయవాడ కాబట్టి విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి ఈ విధంగా ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈరోజు చాలామంది ఫ్యామిలీస్ తన అవసరానికి ఆ ప్లాట్లు అమ్ముకోలేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. నేనేమంటాను అని అంటే, రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి ఇన్ ఫ్యూచర్లో అనేది నా ఉద్దేశం. అంటే నష్టపోకుండా ఉంటారు, సెల్ఫ్గా వెళ్ళి రీసెర్చ్ చేయడం బెస్ట్ అంటే 100% మేడం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలామంది ప్రీ లాంచ్ ఆఫర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ మళ్ళీ మనకి డబుల్ రిటర్న్స్ వస్తాయని ఆశపడి ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఆఫ్టర్ దట్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫేక్ ప్రామిసెస్ జరుగుతూ ఉన్నాయి, అవి ఒరిజినల్ కావు అని తెలిసేసి నష్టపోతున్నారు. సో మీరు ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళకి? ఎటువంటి ఖచ్చితత్వంతో మీ దగ్గర ప్లాట్స్ కొనాలంటారు? మేడం, నేను మార్కెట్ని అనాలిసిస్ చేసిన దాని ప్రకారం నేను వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏవికే గ్రూప్లో ఒక ప్రాజెక్ట్ చేస్తుంది అని అంటే 100% చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, రాబోయే రోజుల్లో ఏవికే గ్రూప్లో వచ్చేటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా ఒక ల్యాండ్ మార్క్ కింద ఉంటుంది, చెప్పుకునేలా ఉంటుంది. ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో రియల్ ఎస్టేట్లో ఒక ఏవికే గ్రూప్ ఒక ప్రాజెక్ట్ చేసిందంటే కళ్ళు మూసుకొని బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేటువంటి భరోసాని ఒక ఇన్వెస్టర్కి నేను కల్పించబోతున్నాను. ఎందుకు అని అంటే, నేను మార్కెట్ని రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఒక ఇన్వెస్టర్ ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏమనుకుంటారు అని అంటే, నా బడ్జెట్లో వస్తుంది కదా, నాకు కన్వీనియంట్గా ఉంది కదా, సో నాకు కంఫర్ట్గా ఉంది కదా అని చెప్పి ఈ రోజున వెళ్ళిపోయి ఫామ్ ల్యాండ్లు, పంచాయతీ ప్లాట్లు, అన్అప్రూవ్డ్ వెంచర్స్లో, లేదంటే బైబ్యాక్ పాలసీ ఇస్తామనేటువంటి వెంచర్లో, లేదంటే 1 ఎకర్ కాన్సెప్ట్లో మీరు ఎకరం కొనుక్కోండి, మీ దగ్గర నుంచి మళ్ళీ మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము, మళ్ళీ మీ ప్లాట్లు మీకు ఎంతైతే డెవలప్మెంట్కి గజాలు వస్తుందో దాన్ని మళ్ళీ మేము రీసేల్ చేసి పెడతాము అనేటువంటి చిన్న చిన్న వాటికి వాళ్ళు
అట్రాక్ట్ అయిపోయి ఈ రోజున వాళ్ళకి సంపాదించుకున్నటువంటి డబ్బు తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అవతల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యక్తులకు కూడా తెలుసు ఇది ఎంతవరకు ఎండ్ పాయింట్కి చేరుతుంది, ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనంగానే ఏంటి అని అంటే చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయిపోయి ఈ రోజున వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత అరే వీళ్ళు ఎత్తేసారు, వాళ్ళు లిఫ్ట్ చేసేసారు, ఇన్ని కోట్లు లాస్ అయిపోయింది, అన్ని లక్షలు లాస్ అయిపోయింది అని చెప్పి బాధపడటం తప్ప ఏమీ ఉండదు. నేనేమంటాను అని అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ దగ్గర నిజంగా 10 లక్షలే ఉందా, టీవీలో వస్తున్నటువంటివి లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీలు మా నాన్నగారు ఎకరం 100 రూపాయలు కొనమంటే నేను కొనలేదు, మా తాతగారు ఎకరం 50 రూపాయలు కొనమంటే కొనలేదని చెప్పి వాటిని చూసి మీరు అట్రాక్ట్ అవ్వద్దంట నేను. ఎందుకు అనంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు నేనేమంటాను అనంటే నిజంగా మీ దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయా, ల్యాండ్ మీద పెట్టొద్దంటాను నేను. ఎందుకు అంటాను అనంటే ఆ 5 లక్షలు తీసుకెళ్ళి ఎఫ్డీ చేసుకుంటే నిజంగా రేపొద్దున మీ ఫ్యామిలీకి ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే అట్లీస్ట్ డ్రా చేసుకోగలుగుతారు. ఈ రోజున ఎవరో చెప్పింది వినేసి ఎవరో చెప్పింది నమ్మేసి ఈ రోజున డెవలప్మెంట్ కూడా స్కోప్ లేనటువంటి ఎక్కడో బోర్డర్లు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి హైదరాబాద్కి మీరు వెళ్తున్న ప్రాంతాలకి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ బోర్డర్లు ఎక్కడికి వెళ్ళిపోయి నల్లమల్ల ఫారెస్ట్ దాకా వెళ్ళిపోయి ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే నిజంగా రేపొద్దున మీకు అవసరం వచ్చింది ఆ 5 లక్షలకు కూడా కొనుక్కునేవాళ్ళు లేక అమ్ముకోలేక 5 లక్షలు కూడా పోగొట్టుకునే వాళ్ళు అవుతారంట. మినిమం డిస్టెన్స్లో రీజనబుల్ డిస్టెన్స్లో కొన్ని హైవేలు ఉన్నాయి, కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ₹1 తక్కువైందా ఒక 1 మంత్ వెయిట్ చేసి లేకపోతే బ్యాంకు లోన్ పెట్టుకొని బెస్ట్ కొనుక్కుంటే ఇలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీ కూడా ఫేస్ చేయదు. చాలామంది చేసేది ఏంటి అని అంటే మనం మామూలుగా సహజంగా కొన్ని చూస్తూ ఉంటాం మార్కెట్లో, మనం రీల్స్లో కానీ లేకపోతే స్టేటస్లో చూస్తూ ఉంటాం. సెలబ్రిటీస్ చాలామంది వాళ్ళు అప్పుడు కొనమన్నారు, కొనలేకపోయాను, ఇప్పుడు కొనమన్నారు, రేపు పరిస్థితి కూడా ఇలాగే అయిద్దని మనం అనుకుంటాం. కానీ అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఏంటంటే మేడం ల్యాండ్ మీద 100 మంది ఉంటే 10 మందే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఆ 10 మంది కోటీశ్వర్లు అయిపోయారు. ఇప్పుడు అప్పుడు 10 మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, 10 మంది కోటీశ్వర్లు అయిపోయారు. ఆ 10 మందిని చూసి ఈరోజు నాకు 90 మంది రెడీ అయిపోవడం వల్ల ఏమైపోయింది అని అంటే మార్కెట్లో చాలా ఎక్స్పెన్షన్ అయిపోయింది సిటీ. రింగ్ రోడ్ నుంచి ఈరోజు 100 కిలోమీటర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎప్పటికి రిటర్న్స్ వస్తాయి మేడం. సో ఆ ఉద్దేశంతో నేనేమంటాను అంటే రీజనబుల్ లొకేషన్స్లో వాస్తవాలకి దగ్గరగా గవర్నమెంట్ స్టేట్మెంట్ల మీద, గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ల మీద డిపెండ్ అయిపోయి వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అవి జరుగుతాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాటిని మనం రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవాలంటాను మేడం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే కావచ్చు, బిలో పావర్టీ వాళ్ళే కావచ్చు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనేది ఒక కళ. సో అలాంటి వాళ్ళకి మనకి ఫ్రీ బడ్జెట్లో ఉంటుందా మన ప్లాట్స్ అని? 100% ఉంటుంది మేడం. అంటే యాజ్ ఏ ఏవికే గ్రూప్ ఫౌండర్గా నేనేమంటాను అని అంటే ఈరోజు మన వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే మీరు రేపు ఉదయమే వచ్చి మన వెంచర్లో ఇల్లు కట్టుకోవచ్చు, మీరు అక్కడి నుంచి రోజు గచ్చిబౌలికి అప్ అండ్ డౌన్ చేయొచ్చు అని చెప్పి అయితే నేను అనను. ఎందుకు అనను అనంటే ఈ రోజున హైదరాబాద్కి ఒక కొత్త ఫ్యామిలీ ట్రావెల్ బస్ దిగేసి ఒక కాలనీలో ఇల్లు తీసుకొని లివింగ్కి రెడీ అయిపోతే కనుక నాకు తెలిసినంత వరకు కొన్ని ఫ్యామిలీస్ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రారు. అలా అనుకుంటే ఈ రోజున ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ముత్తంగి, సుల్తాన్పూర్ ఎగ్జిట్, దుండిగల్ వరకు కూడా రింగ్ రోడ్డు పక్కన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి వెంచర్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఎవరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోలేదు. అక్కడే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే రింగ్ రోడ్ నుంచి 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న నా ప్రాజెక్ట్కి వచ్చేసి అక్కడ ఇల్లు కట్టుకుని మీరు అప్ అండ్ డౌన్ చేస్తారనేది రాంగ్. నా కాన్సెప్టు, నా మోటివ్ ఏంటి అని అంటే ఈ రోజున ఇన్వెస్ట్మెంటు అని అంటే పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఒక రీజనబుల్ బడ్జెట్లో ఒక బెస్ట్ లొకేషన్లో క్వాలిటీతో కూడినటువంటి డెవలప్మెంట్. నాకు తెలిసి ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో ఛాలెంజింగ్గా చెప్తాను, ఇలాంటి డెవలప్మెంట్ ఏ ప్రాజెక్ట్లో కూడా లేదని చెప్తాను. ఎందుకు అని అంటే ఆ స్టాండర్డ్స్లో నేను వెంచర్ని డెవలప్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో 100% మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు నేను 10 సంవత్సరాలు చెప్పను, లేదంటే 1 ఇయర్ చెప్పను. 4 to 5 years కనుక మీరు లాకింగ్ పీరియడ్ కనుక పెట్టుకోగలిగితే నేను ఇచ్చేటువంటి ఫెసిలిటీస్కి, నేను అందులో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్కి, సైట్ ఉన్నటువంటి లొకేషన్కి, నేను ఇస్తున్నటువంటి ప్రైస్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యిద్ది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
అంతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. రూపాయి వాళ్ళు కూడబెట్టుకొని అలా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఒక్కసారిగా వాళ్ళకి నష్టపోయాము అని తెలిసే అవును. ఫేక్ ప్రామిసెస్‌తో అవును. నష్టపోయారని తెలిస్తే అవును. వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోతాయి. అందు గురించే నేను చాలా ఆలోచించి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తాను మేడం, ఏవీకే గ్రూప్ కంపెనీ దేనికోసం పనిచేస్తుంది అనంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక బెస్ట్ వెంచరు, క్వాలిటీతో కూడినటువంటి డెవలప్మెంట్స్, బెస్ట్ ప్రైస్‌లో, బెస్ట్ లొకేషన్‌లో రేపొద్దున తనకేదైనా అవసరం వచ్చినప్పుడు తన అవసరాన్ని తీర్చే విధంగా ఉండేటువంటి ప్రాజెక్ట్‌లే ఏవీకే గ్రూప్ చేస్తుంది. మార్క్ మై వర్డ్స్, దానికోసమే ఏవీకే గ్రూప్ పనిచేస్తుంది. 100% చెప్తున్నాను మేడం. నైస్. సో మార్కెట్ ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్‌లో? మేడం యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనక రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్ ఉంది. అందరికీ తెలుసు అది. ఎందుకు అనంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ప్రీవియస్‌గా ఒక 10 ఇయర్స్ ప్రీవియస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఒకటే మార్కెట్ కంటిన్యూ అవ్వడం వల్ల ప్రతి ఒక్క ఇన్వెస్టర్ దానికి అలవాటు పడిపోయారు. ఎందుకు అలవాటు పడిపోయారు అనంటే ఈరోజు చాలామంది ప్లాట్లు కొనుక్కోవటానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎన్నో అనౌన్స్‌మెంట్ జరిగాయి. మీరు ఏ హైవే కన్నా వెళ్ళండి, ఒక అనౌన్స్‌మెంట్ ఒక ఎస్ఈజెడ్ ఒక డెవలప్మెంట్ అనౌన్స్‌మెంట్ చేశారు. దాని మీద డిపెండ్ అయిపోయి చాలామంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మార్కెట్ బాగలేదు, చాలా డల్ ఉంది అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ డల్ ఉంది అనంటే ప్రీవియస్ గవర్నమెంటు కొన్ని ప్రాంతాల్లో, అంటే హైదరాబాద్ 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి కొన్ని నేషనల్ హైవేలు కనెక్ట్ అయి ఉన్నాయి. ఎగ్జాంపుల్కి విజయవాడ హైవేకి వెళ్ళారనుకోండి, మీకు చౌటుప్పల్ దగ్గర గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఒకటి అనౌన్స్ చేశారు. లాజిస్టిక్ హబ్స్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ జస్ట్ ఇన్ఫ్రా చేసి వదిలేశారు ప్రీవియస్ గవర్నమెంట్. అక్కడి నుంచి లెఫ్ట్కి వచ్చేస్తే వరంగల్ హైవేలో యాదగిరిగుట్టను బేస్ చేసుకొని ప్రీవియస్గా 10 ఇయర్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతం రాంగ్ అని కాదు నా ఉద్దేశం. ఒక టెంపుల్ వలన డెవలప్మెంట్ వస్తుంది అనుకుంటే తిరుపతి ఇండియాలోనే ది బెస్ట్ ప్లేస్లో ఉండాలి. అంటే సిటీ వైజ్గా చెప్తున్నాను మేడం. దాని పక్కనే ఉన్నటువంటి షామీర్పేటలో జీనం వ్యాలీ ఆల్రెడీ ఉంది కరీంనగర్ హైవేలో. సో దాన్ని బేస్ చేసుకుని దాన్ని దాటిన తర్వాత డెవలప్మెంట్ ఏం లేదు. తర్వాత మీరు నిజామాబాద్ హైవే కనుక వస్తే, మేడ్చల్ ఎగ్జిట్ నుంచి నిజామాబాద్ హైవేకి వస్తే గవర్నమెంట్ కంప్లీట్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన అసెంబుల్డ్ యూనిట్కి సంబంధించినటువంటి ఎస్ఈజెడ్స్ అనౌన్స్ చేశారు. దాని పక్కనే ఉన్నటువంటి ముంబై హైవేకి వచ్చేస్తే జహీరాబాద్లో నిమ్స్ అనౌన్స్ చేశారు. దాని పక్కనే ఉన్నటువంటి శంకరపల్లి నుంచి మరపల్లికి కనెక్ట్ అయ్యేటువంటి మొమిన్పేట ఎనకతల రోడ్లో మొబిలిటీ వాల్యూ అనౌన్స్ చేశారు. దాని పక్కనే ఉన్నటువంటి షాబాద్ ఏరియాల్లో కంప్లీట్గా ఒక ఎస్సీజెడ్ ఎలక్ట్రికల్ బస్సెస్కి సంబంధించి సీతారాంపురం ఎస్సీజెడ్ అని చెప్పి షాబాద్లో ఒక ఎస్సీజెడ్ అనౌన్స్ చేశారు. బెంగళూరు హైవేకి వెళ్ళిపోతే డేటా సెంటర్లు అనౌన్స్ చేశారు. అలా మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే శ్రీశైలం హైవే, సాగర్ హైవేకి వచ్చేసే ఫార్మాసిటీ అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నేను రియల్గా అడుగుతున్నాను, వీటి మీద డిపెండ్ అయిపోయి ఆ డెవలప్మెంట్లు ఉందే రింగ్ రోడ్ నుంచి ఒక 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. దాని నుంచి మళ్ళీ ఇంకో 40 కిలోమీటర్లు వెళ్ళిపోవడం జరిగింది ఇన్వెస్టర్లు. అరే ఇది వస్తే బాగా డెవలప్మెంట్ ఉంటుందేమో, రేపొద్దున అవసరానికి ఉపయోగపడుద్ది, అసెట్స్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళిపోయి వాటి మీద డిపెండ్ అయ్యి ఇన్వెస్ట్ చేశారు. ఇదేమీ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది అని అంటే ఆ రోజు ఆ డెవలప్మెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే వెళ్ళి ఆ దూర ప్రాంతాల్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి తప్పించి రింగ్ రోడ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రీమియం లొకేషన్స్లో ఎవరి దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెంటరీ లేదు. ఈరోజు నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను, కొన్ని లొకేషన్స్ నేను ఇస్తాను పర్టికులర్గా. హైదరాబాద్ సౌత్ జోన్ కానీ, నార్త్ జోన్ కానీ, ఈస్ట్ జోన్ కానీ, వెస్ట్ జోన్లో కొన్ని లొకేషన్స్లో ఈరోజు మీరు వెళ్ళి కనుక ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే 100% 1 వీక్లో మీ వెంచర్ సోల్డ్ అవుట్ అయిపోద్ది. అంటే మార్కెట్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు అనేది ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టరు, ప్రతి ఒక్క రియాల్టరు, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే కనుక మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు మేడం. ఇప్పుడు నవ్ డేస్ ఏంటంటే కొంతమంది ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాక స్టార్ట్ చేశాక మధ్యలోనే వదిలేసి, అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అది కంప్లీట్గా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పకుండానే మధ్యలో వదిలేసి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తున్నారు. సో మీరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించి? మేడం నేను ఫిక్స్ అయింది ఏంటి అని అంటే, నేను వెంచర్ స్టార్ట్ చేశాను అని అంటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, బాగా బుకింగ్స్ వచ్చేసినాయి, 50% 60% ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంక ఇది దులిపేసుకుని ఇంకో దానికి వెళ్ళిపోదాం అనేది నా బ్రెయిన్లో 1% కూడా లేదు. నేను అదే చెప్తున్నాను, ఏవీకే గ్రూప్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది ఇన్వెస్టర్ని దృష్టిలో ఉంచుకునే ఉంటుంది. 100% ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నన్ను నమ్మి వచ్చి నా దగ్గర ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్కు అందించే వరకు సెకండ్ ప్రాజెక్ట్కి వెళ్ళేటువంటి సమస్య లేదు. ఎందుకు అని అంటే
ఒక్కసారి నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఎంత డెడికేషన్గా రాత్రింబవళ్ళు ఎలా కష్టపడి వర్క్ చేస్తున్నానో వచ్చి అంటే ఒక ఇన్వెస్టరు ఎక్కడెక్కడో చేతులు కట్టుకొని ఒక చోట తలదించుకొని సంపాదించుకున్నటువంటి డబ్బు లోన్ పెట్టి నెల నెల ఈఎంఐ కడతంటే ఆ మెసేజ్ చూసినప్పుడల్లా వినోద్ ఫేసో లేకపోతే ఏవికే గ్రూప్ కంపెనీ ఆ మొబైల్లో కనపడతా ఉంటుంది ఈఎంఐ కట్టబడినప్పుడల్లా. సో ఆ ఇన్వెస్టర్కి ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను చాలా కష్టపడి ఆ లేఅవుట్ని డెవలప్ చేస్తున్నాను. నిజంగా ఆ ప్రాజెక్ట్కి ఒక 50% చేసి నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తే ఇది అయిపోయింది కదా అని చెప్పి నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి నేను ఫాస్ట్గా సంపాదించేసుకుందాం అని చెప్పేసి నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాను అని అంటే కనుక దీని మీద 100% కాన్సన్ట్రేషన్ పోద్ది, డౌటే లేదు. సర్లే అయిపోయింది కదా ఇంకా దాన్ని ఏముందులే కానిచ్చేసే అని అనుకుంటాము. అందు గురించి సెకండ్ ప్రాజెక్ట్కి వెళ్ళే ఉద్దేశమే లేదు. ఒక్కసారి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తాం మేడం. సార్ బయట చూస్తున్నాము చాలా వెంచర్స్ కూడా మనకి లీగల్ ఇష్యూస్లో చిక్కుకుపోతున్నాయి. మనకి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి సార్ లీగల్ ఇష్యూస్ రాకుండా? మేడం నేను యాక్చువల్గా డెవలప్మెంట్స్ని ఎంత ప్రాధాన్యతనిస్తున్నానో ఇన్వెస్టర్ కోసం లీగల్లో నేను చాలా స్టెప్ తీసుకుంటాను. అంటే ఏవికే గ్రూప్ ఒక ప్రాజెక్ట్ చేస్తుంది అని అంటే ఏదో బ్లైండ్గా ఒక హైవేలో వెళ్ళిపోయి తక్కువకు ఒక ల్యాండ్ దొరికింది కదా అని చెప్పి దాన్ని బై చేసి దాని మీద ఎంతో కొంత మార్జిన్ ఎక్కువ పెట్టేసుకొని ఏదో ఒక అప్రూవల్తో ఒక వెంచర్ అమ్మేద్దాం అనేది నా ఇంటెన్షన్ కాదు. నేను ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకునేది ఎలా ఉంటుంది అని అంటే ఫ్యూచర్లో ఒక 5 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను ప్లాట్ అమ్ముతున్నాను, మీరు వచ్చి కొనుక్కుంటున్నారు అని అంటే నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్లాట్ అమ్మను. నా ఇన్వెస్టర్కి కూడా అదే చెప్తా. ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చి ప్లాట్ కొంటున్నారంటే మీరు కొనుక్కుంటున్నారు అని చెప్పి ఆలోచించకండి. ఒక 5 సంవత్సరాల తర్వాత మీకు ఒక అవసరం వచ్చినప్పుడు ఆ ప్లాట్ని థర్డ్ పర్సన్కి మీరు అమ్మాలి. 5 ఏళ్ల తర్వాత ఆ థర్డ్ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తాడు, 5 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అని చెప్పి రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఏరియాని ఏవికే గ్రూపు ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకుంటుంది. లీగల్ విషయంలో ఎలా ఉంటుందంటే మేడం సహజంగా అందరం ఏమనుకుంటామంటే హెచ్ఎండి అప్రూవల్ వచ్చేసింది, రెరా అప్రూవల్ వచ్చేసింది, డిటిసిపి అప్రూవల్ వచ్చేసింది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, 100% టైటిల్ క్లియర్ అనుకుంటాం. ఎప్పుడు అలా అనుకోవద్దు మేడం. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్కి రావడానికి నన్ను బస్సులో రమ్మన్నారు మీరు, కానీ నేనేం చేశాను అని అంటే నేను బయలుదేరినప్పుడు బస్సులోనే బయలుదేరాను, మధ్యలో బస్ దిగేసి కార్ ఎక్కేసి కొంత దూరం బైక్ మీద వచ్చేసి ఫైనల్గా నేను ఇక్కడికి రీచ్ అయ్యాను. డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాను, కానీ మీరు చెప్పిన ఆర్డర్ నేను మిస్ అయ్యా. సో టైటిల్లో కూడా ప్రతి ఒక్క ఇన్వెస్టరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే అప్రూవల్స్ ఉన్నాయి అని అంటే ఉన్నాయి అనుకోకుండా అసలు వాళ్ళు ఆర్డర్లో ఫాలో అయ్యి ఆ అప్రూవల్స్ని తీసుకొచ్చారా లేదనేది మినిమం క్రాస్ వెరిఫై చేసుకోవడం మన బాధ్యత. రూల్స్ కరెక్ట్గా 100%. ఏవికే గ్రూప్ మనం చేస్తున్నటువంటి ప్రాజెక్టు నేను సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి, లొకేషన్కి, డెవలప్మెంట్కి ఎంత ప్రాధాన్యతనిచ్చానో ఇవన్నీ నిలబడాలి అని అంటే లీగాలిటీ అంత ఇంపార్టెంట్. దానికి నేను చాలా పెద్దపీట వేయడం జరిగింది మేడం. మన ఏవికే గ్రూప్ కూడా రెరా అప్రూవ్డ్ అయినా సార్ మనకి అన్ని అప్రూవల్స్ వచ్చినట్టే? అన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఏమేమైతే అప్రూవల్స్ మనం తీసుకోవాలో టెక్నికల్గా ప్రతి అప్రూవల్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా ప్లాట్ కొనుక్కున్నటువంటి ప్రతి ఫ్యామిలీకి కూడా మీరు నమ్మరు, నాకు తెలిసి ఓపెన్ ప్లాటింగ్లో మీకు తెలిసేమన్నా వెంచర్లు ఉంటే ఎంక్వైరీ చేయండి, సెల్డీడ్ ఇస్తారు, లింక్ డాక్యుమెంట్ బుక్ అందరూ ఇస్తారు. కానీ నేను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాను అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యూచర్లో నా ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఒక ఇన్వెస్టరు ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చో కూడా నేను సాయిల్ టెస్టింగ్ కాపీ ఇస్తున్నాను. ఎవరు నాకు తెలిసి సాయిల్ సర్టిఫైడ్ కాపీ అంటే సాయిల్ బేరింగ్ కెపాసిటీ ఎంత అనేది ఒక సర్టిఫైడ్ కాపీని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా లేఅవుట్కి సంబంధించి ఒక 15 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళి నా ప్రాజెక్ట్లో ఇల్లు కట్టుకోవాలని అంటే పైప్ కనెక్షన్ ఎక్కడుంది, డ్రైనేజీ కనెక్షన్ ఎక్కడుంది, ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఛాంబర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఎక్కడ మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ ప్లాట్ దగ్గరికే నేను ప్రొవిజన్ ఇస్తూ మన ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్ తోటి సైన్డ్ కాపీని ఒక ఎంఈపీ డ్రాయింగ్స్ని సివిల్ డ్రాయింగ్ కాపీని డ్రైనేజీకి ఒక కాపీ, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎంఈపీ డ్రాయింగు, వాటర్ లైన్కి సంబంధించిన ఎంఈపీ డ్రాయింగు, ఎస్టీపీకి సంబంధించిన ఎంఈపీ డ్రాయింగు, ఆ లేఅవుట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డ్రాయింగ్ను కూడా ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి లింక్ డాక్యుమెంట్తో పాటు సేల్ డీడ్తో పాటు ఈ సాయిల్ సర్టిఫైడ్ కాపీతో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే
ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు తన ఇంటి దగ్గరికి ఒక ఫోన్ కేబులో, పవర్ కేబులో, డిష్ కేబులో, కమ్యూనికేషన్కి సంబంధించిన ఏదైనా కేబుల్ రన్ చేసుకోవాలంటే ఆ ఛాంబర్ ఎక్కడుంది, పైప్ ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చినటువంటి లింక్ బుక్లో నుంచి ఆ కాపీ ఓపెన్ చేసేస్తే ఎక్కడ ఛాంబర్ ఉంది, ఎక్కడ జంక్షన్ పాయింట్ ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. నాకు తెలిసి ఓపెన్ ప్లాటింగ్ హిస్టరీలో ఇన్ని డాక్యుమెంట్స్, టెక్నికల్గా ఇన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినటువంటి గ్రూప్ ఏది ఉండదు అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే అదే చెప్తున్నాను, నేను ఒక ఇన్వెస్టర్ని దగ్గర నుంచి చూశాను కాబట్టే ఇది లేదు వినోద్ గారి దగ్గర ఏవికే గ్రూప్లో ఇది మిస్ అయ్యింది, ఇది లేదు అని అవతల వ్యక్తి వేలెత్తి చూపించే ఛాన్స్ కూడా లేకుండా అంత ప్రికాషనరీగా నేను ట్రీట్ చేయడం జరుగుతుంది మేడం. మన ఏవికే గ్రూప్లో ఒకసారి ఇన్వెస్ట్ చేశాక మనం ఫ్యూచర్ ఎటువంటి డెవలప్మెంట్స్ చూడొచ్చు సార్? నేను అదే చెప్తున్నాను మేడం, మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్లో ది బెస్ట్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఓపెన్ ప్లాటింగ్లో ఎవరు అలాంటి డెవలప్మెంట్ ఇచ్చుండ్రు. నేను ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో ఎంతోమంది ఇన్వెస్టర్లకు కూడా నేను చెప్పడం జరిగింది మన ప్రాజెక్ట్ గురించి. చాలా వెంచర్స్ మీరు ఫెన్సింగ్ వేసేసి, లేకపోతే 4 రాళ్ళు పాతి చుట్టూ ఫెన్సింగ్ వేసి మధ్యలో గినపగేట పెట్టి ఇదే మీ ప్లాట్ అని చెప్పేసి చూపించేసి వెళ్ళిపోతారు. ఒక 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే ఆ ఊరు సర్వేర్ వచ్చి కొలతలేస్తే కానీ అది మన ప్లాట్ అని తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి మార్కెట్లో. అలాంటి పరిస్థితి మన ఇన్వెస్టర్కి రానివ్వదలుచుకోవట్లేదు. అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ టెక్నికల్గా ఏ విధంగా చేయాలో ఆ విధంగా డెవలప్మెంట్లు చేస్తూ సైట్లో ఒక చిన్న గడ్డి పరక తీయాలన్నా, ఒక గజం భూమి జరపాలన్నా యాజ్ ఫర్ డ్రాయింగ్ ప్రకారమే అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఫైనల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏవికే గ్రూప్ బెస్ట్ ఆప్షన్ అంటారు. 100% ప్రతి ఫ్యామిలీకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి భరోసా కల్పిస్తుంది ఏవికే గ్రూప్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సడన్గా ఏమైపోతుందని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ది బెస్ట్ డెవలప్మెంట్స్తో కూడినటువంటి ప్రాజెక్టు మన ప్రాజెక్టు. ఫైనల్గా చెప్పండి సార్, ఏవికే గ్రూప్ మోటివ్ ఏంటంటే ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తాను మేడం, ఏవికే గ్రూపు టిల్ మై డెత్ ఇన్వెస్టర్ కోసమే పనిచేస్తుంది, ఇన్వెస్టర్ కోసమే ఉంటుంది. ఏ ఇన్వెస్టరు కూడా నిద్రలో లేచి అరే నేను పలానా చోట 10 లక్షలు పెట్టాను ఏమైపోతుందో అనేటువంటి కంగారు లేకుండా కళ్ళు మూసుకొని బ్లైండ్గా నేను ఏవికే గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్పి తన గుండెల మీద చేసుకొని 10 మందికి చెప్పేలాగా నా వెంచర్స్ ఉంటాయి, నా కంపెనీ ఉంటుంది. ఏవికే గ్రూప్ బ్రాండ్ని మార్కెట్లో ఎలా తీసుకెళ్దామని నేను ఫిక్స్ అయి ఉన్నాను అని అంటే రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో ఏవికే గ్రూప్ అంటే చేస్తే అలా చేయాలి ప్రాజెక్ట్స్ అనే విధంగా నేను డబ్బు కోసమో లేకపోతే మార్కెట్లో పలుకుబడి కోసమో లేకపోతే అందరికిలాగా రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద టైకూన్లా ఎదగాలి లేకపోతే డబ్బు సంపాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కాదు, అతి దగ్గర నుంచి ఒక ఇన్వెస్టర్ని చూసినటువంటి వ్యక్తిగా ఇన్వెస్టర్ కోసం ఎప్పుడు కూడా అండగా ఏవికే గ్రూప్ నిలబడుతుంది. నమ్మి వచ్చి ఇన్వెస్ట్ చేసినటువంటి ఏ ఇన్వెస్టరు కూడా ఏవికే గ్రూప్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టరు ఎప్పటికీ మోసపాడు. ఇది నా ఫైనల్ వర్డ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏవికే గ్రూప్ చైర్మన్ వినోద్ కుమార్ గారు ఎటువంటి విశేషాలు చెప్పారు. ఫ్రెండ్లీ బడ్జెట్గా అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మనకి ఏవికే గ్రూప్.